కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో రెపో రేటును తగ్గిస్తారని మార్కెట్ వర్గాలు భావించాయి. అయితే వారి ఆశలపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నీళ్లు చల్లారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున ఆర్బీఐ కనీసం 0.5% కీలక రేట్లను తగ్గిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే డాలర్తో రూపాయి మారకం విలువ ఇటీవల భారీగా క్షీణించడంతో వడ్డీ రేట్లను తగ్గించడానికి విముఖత చూపినట్లు భావిస్తున్నారు. ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. క్రెడిట్ పాలసీ ప్రకటించిన వెంటనే బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియాలిటీ షేర్ల అమ్మకాలతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయి. ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లపై ఎటువంటి ప్రభావం ఉందో క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు అనిల్ గారు సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ప్రకటించింది. అయితే దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు అనిల్ గారు సిద్ధంగా ఉన్నారు. అనిల్ గారు, చెప్పండి. ఇప్పుడు కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయంటున్నారు. మరి దీని వల్ల స్టాక్ మార్కెట్స్ పై ఎటువంటి ప్రభావం ఉంది ఫ్యూచర్ లో? గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్స్ కానీ మార్కెట్ వర్గాలు కానీ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది ఆర్బీఐ అని అంచనా వేశారు. కనీసం 25 బేసిస్ పాయింట్లు లేకపోతే 50 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేట్లు తగ్గుతాయని అందరూ భావించారు. అయితే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆసక్తి చూపినట్లు కనిపిస్తుంది. కేవలం యథాతథంగా ఉంచడం వల్ల స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి ఈ రోజు. సో 25 బేసిస్ పాయింట్లు కానీ 50 బేసిస్ పాయింట్లు కానీ తగ్గిస్తే ద్రవ్య సరఫరా మెరుగుపడుతుంది. పెద్ద నోట్ల రద్దుతో క్యాష్ క్రంచ్ ఏర్పడింది, అదైనా తగ్గుతుందని భావించారు. అదేవిధంగా ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉంది. వడ్డీ రేట్లను తగ్గించడానికి ఇది అనుకూలమైన సమయమని అందరూ భావించారు. అయితే ఆర్బీఐ మాత్రం వడ్డీ రేట్లను తగ్గించడానికి విముఖత చూపింది. ముఖ్యంగా యుఎస్ ఎకానమీ పుంజుకోవటం కానీ, అదేవిధంగా అక్కడ బాండ్ ఈల్డ్స్ మెరుగుపడటం కానీ, అదేవిధంగా ఇటీవల కాలంలో రూపాయి గణనీయంగా తగ్గటం కానీ, ఈ కారణాల వల్ల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించలేదని భావిస్తున్నారు అందరూ. రైట్ అనిల్ గారు. Were put into place to ensure that the period for disruption is the minimal while we recalibrate our note supply to the denominations that were not withdrawn in terms of the legal tender character. The old notes that have come back, it amounted to, as of now, 11 lakh crores, 11.85, almost 12 lakh crores, we can see.